ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసరికి యూనుస్. నేను వచ్చేసరికి ఐపీఎల్ బయాలజికల్ లిమిటెడ్ నుంచి వచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి మనం 5 ఎకరాల అరటి తోటలో ఉన్నాము. ఇది వచ్చేసరికి ఈ వేరుకుళ్ళు, వేరు తెగుళ్ళు, ఇంకపోతే ఈ దుంపకుళ్ళు తెగుళ్ళు అనేది ఎక్కువగా వచ్చేసింది. వీటిల్లో వచ్చిన తర్వాత ఏం చేశానంటే అన్నతో నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏమైందంటే మనం సంజీవిని పసల రక్షక అని చెప్పేసి వీటిలో మనం వాడిచ్చాము. ఈ కుళ్ళులకి వీటికి ఇవి వాడిచ్చిన తర్వాత ఏ విధంగా ఉండింది అనేది అన్న మాటల్లో మనం తెలుసుకుందాం. అన్న చెప్తారా? నమస్కారం. మాది తుమ్మకొండ గ్రామము, చిట్వేలు మండలము, మాది రైల్వే కోడూరు తాలూకా. ఈ మామూలుగా మామూలుగా పైన ఆకులు ఉంటాయి కదా, ఆకుల పైన మోగులు కులిపోతున్నాయి. కులిపోయిన వల్ల మాకు చూపించాలకి మీరు వచ్చి మాకు వాడండి అని రాయించారు. అవి వాడిచ్చినాక ఇప్పుడు చెట్లు మళ్ళీ పక్కన చనిపోయినా కానీ పక్కన మోగులు వచ్చి ఇప్పుడు ఏం అలాంటి తెగులు గిగులు ఏమి లేకుండా హ్యాపీగా బాగున్నది. తోట బాగుంది. తోట బాగా బ్రహ్మాండంగా పచ్చగా ఉన్నది. అన్న తోట బ్రహ్మాండం. ఇంతవరకు ఎరువులు కూడా ఇలా ఓన్లీ ఈ మందులు వాడినాము. తోట అయింది. బాగున్నది లేదు చూడండి, బ్రహ్మాండంగా ఉన్నది. ఈ వాడిన మాత్రం ఎక్సలెంట్, సూపర్. ఓకే అన్న, ఇది ఇంకా ఒక 10 మంది రైతులు మీ ద్వారా తెలియాలా? ఖచ్చితంగా చెప్తాను, చెప్పాలా? మా ఊరి దగ్గర ఇక్కడ ఎవరికి చెప్పము. ఫస్ట్ టైం ఊర్లోకి వచ్చి కాంటాక్ట్ అవుతా ఉండు, ఒక్కరికి మంచి జరుగుతుంది. ఈ వాడిన వాళ్ళకి ఎవరికైనా కానీ మంచి జరుగుతుంది. నేను చెప్తున్నా బా, మనస్ఫూర్తిగా రైతాంగం చెప్తున్నాను నేను. మా తోట అంత ఉండింది, మోగులన్నీ కూలిపోతున్నాయి. ఇది పోసిన తర్వాత హ్యాపీగా ఉన్నది. ఈ మందుల వల్ల హ్యాపీగా తోట బాగా పెరిగింది, బాగున్నది. సరే అన్న, మీ వల్ల ఇంకో 10 మంది రైతులు ఖచ్చితంగా చెప్తామన్నా. ఓకేనా? ఓకే, నమస్కారం.